ఇక కేంద్రం రేవంత్ రెడ్డి సర్కార్‌కు మరొకసారి హ్యాండ్ ఇచ్చిందంట. అంటే మొండి చేయి చూపించిందంట. రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి నెల పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. దాదాపు 10,000 కోట్ల వరకు అప్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు వీళ్ళు 10,000 కోట్లు అడిగితే వీళ్ళు 5,000 కోట్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. లాస్ట్ మంత్ అట్లే చేసిర్రు. ఈసారి కూడా అట్లే చేసిరంట. మరొక 4,500 కోట్ల అప్పు కోసం వీళ్ళు కేంద్రానికి ఆర్‌బీఐకి ఇండెంట్ పెడితే కేంద్రం నిరాకరించిందంట. అనుమతించలేదంట. జనవరి వరకే దాదాపు 53,000 కోట్ల అప్పు తీసుకుందంట రేవంత్ రెడ్డి సర్కారు. గతంలో మనం కేసీఆర్ సర్కార్‌ను అప్పులపాలు చేసిందని అంటున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. ఇక తప్పదు, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పుకున్నాము. వీళ్ళు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఈ పథకాలు అమలు చేయాలంటే ట్యాక్సులు పెంచాలి, లేదంటే అప్పులు చేయాలి. వీళ్ళు ట్యాక్సులు పెంచట్లేదు. సరే, చిన్న చిన్న స్టార్ట్ చేసిర్రు. మన బీర్ల మీద రేట్లు పెంచారు. ఆ తర్వాత చిన్నగా కరెంట్ బిల్లులు పెంచుతారు, ఇంకోటి పెంచుతారు, బస్ ఛార్జీలు పెంచుతారు. అవన్నీ అయితాయి, ఖచ్చితంగా అయితాయి. మీరు చూస్తుండండి. నెక్స్ట్ 1 ఇయర్‌లోనో 6 నెలల్లోనో ఇవన్నీ కూడా నడుస్తాయి. సరే, ఎందుకంటే ఈ అప్పులు పుట్టకపోతే ఖచ్చితంగా ఇవి పెంచాలి. మరి ఇప్పుడు ప్రజెంట్ అప్పులు తెచ్చి ఎట్లా నడిపిస్తున్నారు. మరి అప్పులు కూడా పుట్టకపోతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పెంచాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి సంబంధించి ఆదాయం వస్తలేదు. చాలా వరకు ఆదాయాలు పడిపోయినాయి. అంటే దేశవ్యాప్తంగా అట్లే ఉంది. దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉంది. కాబట్టి వీళ్ళేమో ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేయాలి. ఈ రైతు భరోసా ఇవ్వాలి, రైతు బంధు, రుణమాఫీ ఇవ్వాలి, మళ్ళీ 2,500 ఎక్కడా అని ఆల్రెడీ కవితక్క స్టార్ట్ చేసింది. ఇట్లా చాలా మన రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, త్వరలోనే 2,500 కూడా ఇస్తామని. ఇట్లా చాలా పథకాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పథకాలన్నిటినీ అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పులు కావాలి. కానీ ఈ అప్పులకు కేంద్రం అనుమతిస్తలేదంట. ఆల్రెడీ మీరు పరిమితికి మించి అప్పులు చేస్తున్నారు. మన నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్లో చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం గతంలో బాగుండే, ఇప్పుడు మొత్తం అప్పుల పాలైపోయింది. అసలు నియంత్రించకుండా వీళ్ళు అప్పులు చేస్తున్నారు. చాలా ఎక్కువ అప్పులు అవుతున్నాయి. చాలా అంటే కష్టం. అంటే ఇట్లే చేసుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా అవుతుందని కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో కేంద్రం కూడా తెలంగాణకు అప్పులు ఎక్కువ తీసుకోనికి అనుమతి అయితే ఇస్తలేదట. మరి ఈ నెల 18న ఆర్బీఐ నిర్వహించే వేలంపాటలో వీళ్ళు 4,500 కోట్లు తీసుకునే ఛాన్స్ ఉండే. కాకపోతే దానికి కేంద్రం అనుమతించలేదంట. మరి ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు తీసుకుంటామని ఆల్రెడీ ఆర్బీఐకి చెప్పిరట. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అంటే నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తామని వీళ్ళు ఆర్బీఐకి చెప్పిరట. మరి ఇందులో జనవరిలో కేంద్ర ప్రభుత్వం కేవలం వీళ్ళు 10,000 కోట్లకు పర్మిషన్ అడిగితే కేంద్రం 5,500 కోట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిందట. ఎప్పుడు? జనవరిలో ఇది. నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా 10,000 కోట్లకు వీళ్ళు పెడితే ఒక 3,000 కోట్లు, 2,000 కోట్లు మొత్తం అప్పు తీసుకుంటే ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఈ నెల కూడా సేమ్ 10,000 కోట్లకు వీళ్ళు తీసుకుందాం అనుకున్నారు. అందులో 4 తారీఖు 3,000 కోట్లు, 11 తారీఖు 2,000 కోట్లు, 18న 2,500, 25 తారీఖు రోజు ఇంకొక 2,500, మొత్తం 10,000 కోట్లు అప్పు తీసుకుందామని అంటే వీళ్ళు 4 తారీఖున 3,000 కోట్లు తీసుకురట. 11న తీసుకోవాల్సిన 2,000 కోట్లు, 18న తీసుకోవాల్సిన 2,500 కోట్లకు వీళ్ళు అనుమతి ఇవ్వలేదంట. అంటే ఈ ఈ నెలలో కేవలం ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే తీసుకురు. ఇంకో 2 విడతలుగా వీళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2,500 కోట్లకు వీళ్ళు ఆల్రెడీ ఇండెంట్ పెట్టున్నారు. మరి దానికి అనుమతి ఇస్తే ఈ నెల కూడా 5,500 కోట్లు అవుతాయి. లేకుంటే 3,000 కోట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మార్చిలో మళ్ళీ 10,000 కోట్లకు వీళ్ళు అడిగారు. అప్పుడు ఎంత పర్మిషన్ ఇస్తారనేది తెలియదు. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా 49,255 కోట్ల మార్కెట్ రుణాలను సేకరిస్తామని చెప్పిందట. కానీ అంతకు మించి వీళ్ళు 53,000 కోట్లు తీసుకున్నాడు. అంటే దాదాపు 4,000 కోట్ల అప్పు ఎక్కువ చేసిరంట. ఆర్బీఐకి చెప్పిన దానికంటే ఇప్పటికే 4,000 కోట్ల అప్పు ఎక్కువ చేసిరట. అందుకే కేంద్రం పర్మిషను ఇవ్వట్లేదంట. దాంతో లాస్ట్ మంత్ ఒక 4,500 కోట్లకు బొక్కబడ్డది. ఈ మంత్ కూడా ఇప్పటి వరకు ఒక 4,500 కోట్లకు బొక్కబడ్డది. ఇంకో 2,500 కోట్లు ఇస్తారా ఇయ్యరా తెలియదు. అంటే ఓవరాల్గా 2 నెలల్లో కలిపి దాదాపు 10,000 కోట్లకు పైగా వీళ్ళకు అప్పు చేద్దామనుకున్నారు. ఆ అప్పు అయితే పుట్టలేదు. మరి అందుకే కావచ్చు బహుశా ఇప్పుడు ఈ రైతు బంధు మెల్లమెల్లగా చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా మిగతా పథకాలు కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నారు. డబ్బులు లేవు. మరి డబ్బులు లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కనీసం చంద్రబాబు అనే చెప్పుకుంటున్నాడు, నేను ఎన్నో చేయాలనుకుంటున్నా కానీ ఖజానా ఖాళీగా ఉందని. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం అట్లా కూడా చెప్పుకుంటలేరు. నేను చేస్తా అంటున్నారు, ఖజానా ఖాళీగా ఉందని మాత్రం ఆయన చెప్పట్లేదు. మరి కనీసం అట్లానే చెప్పి జనాన్ని కొంచెం సాటిస్ఫై చేస్తే బాగుంటుందేమో. మరి ఆ ట్యాక్సులు పెంచుతారా, ఈ అప్పులు తెస్తారా? అప్పు పుట్టేటట్లేదు. ఇక ట్యాక్స్ పెంచితే ఇబ్బంది అయ్యేటట్టుంది. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్కు ముందు ముసళ్ళ పండుగనే ఉంది. మరి ఇవన్నిటి నుంచి ఎట్లా బయటపడతారో ఏంటో చూడాలి. ఆల్రెడీ ప్రతిపక్షాలు వీళ్ళ మీద ఆల్రెడీ ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా పక్కదో పట్టించనికనే ఈ బీసీ నినాదాలు, కునగణన, ఈ
తీన్మార్ మల్లన్నతోని రెచ్చగొట్టే కామెంట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే పాలన సరిగా లేదు. ఎలక్షన్‌లు పెట్టలేకపోతున్నారు. ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని డైవర్ట్ చేయనీకనే ఇవన్నీ చేస్తున్నారని అయితే విపక్షాలు కూడా విమర్శలు అయితే చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి కూడా అట్లే ఉంది. కేంద్రం అనుమతిస్తలేదు అప్పులకు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు ఎంతైతే పర్మిషన్ తీసుకున్నారో దానికి మించి అప్పులు తీసుకున్నారట. అందుకే కేంద్రం కూడా అనుమతిస్తలేదట. మరి ఏం చేస్తారో ఏంటో చూడాలి. మొత్తంగా అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. రేవంత్ రెడ్డి కూడా ఏది కలిసి రావడం అయితే లేదు. మరి దీని నుంచి ఆయన ఎట్లా బయటపడతారనేది చూడాలి మరి.